తపస్సు చేయడం ఏమిటి? ఆవిడికి కోరిక ఏమిటి? ఆవిడ తలుచుకుంటే కోరిక తీరదేమిటి? ఆవిడకి కాదురా కోరిక తీరవలసింది, మా కోరికలు తీర్చడానికి ఈ నాటకం ఆడుతోందమ్మ అని ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చాడు. నా కోరికలను తీర్చిన కల్పలతవు అని చెప్పుకున్నాడు. 1000 జన్మలకునైన నీ వంటి భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు. అలాంటి హరిశ్చంద్రుడు తన చేతి కత్తితో తానే చంపేస్తున్నాడు భార్యని. ఆవిడ ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడికి చెప్పుకో అన్నాడు. ఎంత ధైర్యమో చూడండి. నిజంగా సత్యమునందు ఇదండి ఈ జాతి వారసత్వం. సాధారణంగా శంకరుడు ఎప్పుడైనా రాక్షస సంహారం చేయవలసి వస్తే అవతార స్వీకారము శంకరుని యందు ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ తానుగా ఉండే స్వరూపం అది. అవతార స్వీకారము చేసేటటువంటి వారు నారాయణుడు చేస్తాడు, నారాయణి చేస్తుంది. సగుణంగా ఒక మూర్తి ఆరాధన ఎవరు చేస్తారు అంటే కోరిక తీరాలి అని ఉన్నటువంటి వాళ్ళందరూ సగుణాన్ని సాధారణంగా ఆరాధన చేస్తారు. నిర్గుణాన్ని ఎవరు ఆరాధన చేస్తారంటే ఒక మూర్తి అవసరము లేనటువంటి ఆరాధన, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి వారు, అది కూడా కోరిక అయిపోతుందేమో, కేవలము జ్ఞానమును పొందడం కోసం, సత్యవస్తువు యొక్క దర్శనమును అపేక్షించడం కోసం, తన స్వస్వరూపం తనకి తెలియడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఉన్న వాళ్ళు నిర్గుణాన్ని ఉపాసన చేస్తారు. శివమహాపురాణంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని అవతారములను గూర్చిన ప్రస్తావన ఉన్నది. మీరు చూడండి, ఇప్పటికీ మనం వివాహాది క్రతువులను చేసేటప్పుడు, ప్రత్యేకించి వివాహం జరిగేటటువంటి సమయంలో ఆ పెళ్లి కూతురి చేత గౌరీ తపస్సు అని చెప్పి చేయిస్తూ ఉంటాం, లేదా గౌరీ పూజ అని పూజ చేయిస్తూ ఉంటాం. ఆ గౌరీదేవి యొక్క ఆవిర్భావము, దాని వెనకాతల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పము, వారు లోక సంరక్షణార్థము, లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పం చేస్తారో అటువంటి ఒక అవతారము, ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కృప చేశారు. మనకి దాని యందు నిక్షిప్తం చేస్తారు. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతము ఒక జీవస్వరూపమును పొంది సేవిస్తోంది. అంతటి లోకాధినాథుడైనటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనని సేవించుకునేటటువంటి భాగ్యం కలగడం చాలా గొప్ప విషయం కదా. అందుచేత ఆ పర్వతం ఆయన్ని సేవిస్తోంది. సేవిస్తున్నప్పుడు అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది అని, పార్వతీదేవి నలుపు,